స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉందని, ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా సరైన స్థానం కల్పించడం లేదని బీసీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు ఎన్జీఓ హోంలో జరిగిన బీసీ చైతన్య వేదికకు హాజరైన నాయకులు తమ అభిప్రాయాలను వైకేటీవీతో పంచుకున్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించేలా ఒత్తిడి తెస్తామని తెలిపారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సచార్ కమిటీ అని వెనుకబడిన ముస్లింలలోని ఉపకులాలను బాగు చేయడానికి, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వారి యొక్క స్థానాన్ని పదిలపరచడానికి 4% రిజర్వేషన్ తెచ్చినప్పటికీ అది మాకు ఒక అందని ద్రాక్షలాగా మారింది. మహానేత మడమ తిప్పని మాట తప్పని మహానాయకుడు మాకు అందకుండా పోయారు. రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఇంకా ఒక రకంగా మేము మాకు అందే ఫలాలు అందే రోజులు మాకు బాగుండేవి. ఈ రోజున 1968 నుంచి వెళ్ళి పుట్టుస్వామి కమిషన్, మండల కమిషన్లు ఎన్నో వచ్చాయి. రంగనాథ్ కమిషన్లు, సచార్ కమిషన్లు, తర్వాత వివిధ రాజేందర్ సచార్ కమిషన్లు వచ్చినప్పటికీ బీసీఈలో ముస్లింలు అంటే నవాబులు, ఖబాబులు అని చేయటం, టోపీలు పెడితే ఒక ఉన్నత వర్గాలనే, ఓసీలు, ఫార్వర్డ్ క్లాసులు అనే ఒక ఈ సమాజంలో ఎన్ని ధర్మాలు ఉన్నా కూడా ధర్మం ఒకటే కదండి. మేము బీసీలలో మైనారిటీ అంటారు. సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు వీళ్ళందరినీ కలిసి మైనారిటీ అని అంటారు. హూ ఇస్ ద మైనారిటీ? భారతదేశంలో మాకు పౌరసత్వం ఉంది కాబట్టి, మా భారతదేశంలో ఇక్కడనే కదా, మేము భారతీయులం కదా, ఇక్కడనే పుట్టి ఇక్కడనే చచ్చిపోయి ఈ మట్టిలోనే కలిసిపోయి ఈ రోజుకు 5 పూటల నమాజు చేసే ఈ మట్టి, ఈ మాతృభూమిని నమ్మే మమ్మల్ని కొందరి రాజకీయాల వ్యతిరేకతతో మా రిజర్వేషన్లపై, మా ముస్లిం రిజర్వేషన్లపై వ్యతిరేకత ఎందుకు? మన గుంటూరు ఎన్జీ హోంలో బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో బీసీల సమస్యల పట్ల ఈ రాష్ట్రంలో ఏ విధంగా కొనసాగుతున్నాయనే దాని మీద ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ సాహు మహారాజు జయంతి సందర్భంగా ప్రత్యేకంగా బీసీ సోదరులు జయంతి వేడుకల్లో పాల్గొనడం అనేది జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము చెప్పేది ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఉన్న గౌడ సామాజిక వర్గానికి న్యాయం జరగాలని, జరుగుతుందని కూడా మేము ఆశిస్తున్నాం. మరి గత ప్రభుత్వం చూసాం, ఈ ప్రభుత్వాలు చూసాం. గత ప్రభుత్వంలో అయితే అరాచకాలు ఎక్కువ, డ్రగ్స్ మాఫియా. మరి అదే ఈ ప్రభుత్వంలో అయితే ఈ డ్రగ్స్ మాఫియా ఇటువంటి అయితే ఏం లేవులే, కానీ కొంచెం నిరుపేదలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ ప్రభుత్వం గ్రహించి మరి బీసీ సోదరులకు కానీ, మా గౌడ సామాజిక వర్గానికి కానీ పూర్తి స్థాయిలో న్యాయం చేస్తారని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం.